మొఘలుల కాలంలో భారతదేశంలో హిందూ మతాన్ని ఆచరించడాన్ని ఆపడం కోసం రకరకాల ఎత్తులు వేశారు. అందులో ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి తమ భార్యలుగా ఉంచుకుంటామని మతం మార్చుకోవడం, వాళ్ళని మేము మూడో భార్యగా నాలుగో భార్యగానో ఉంచుకోవాలంటే వాళ్ళ అమ్మా నాన్నల మతం మారాలంటూ వాళ్ళని మతం మార్చడాలు. అవే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళలో అయ్యేట్టు అట్లాగే ఉంటారు. అసలు ఈ దేశంలో ఇస్లాం ఏం పుట్టలేదు కదా, ఈ దేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించింది త్రూ మొఘలుల కాలంలో నుంచి వచ్చినటువంటి వ్యవహారమే. ఆ తర్వాతన వంశపారంపర్య తరతరాలుగా ఆ మతాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పట్లో హిందువుగా బ్రతకడం అంటే ఒక పెద్ద పనిష్మెంట్. ఎలాగా, పిచ్చి తొగ్గులగాడి టైంలో భారతదేశంలో హిందువుగా ఉండాలంటే జిజియా పన్ను కట్టాలి. అంటే నువ్వు 100 రూపాయలు సంపాదించుకుంటే 60 రూపాయలు పన్ను కింద కట్టాలి. అట్లా కట్టేటట్టయితేనే నువ్వు నీ ఇంట్లో దేవుని